హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్యారిస్ రుచులకి స్వాగతం. నేను మీ శ్రావణి. సో ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా టేస్టీగా అయిపోయే పిల్లలకి ఎంతగానో ఇష్టపడే ఎగ్ సేమియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించేసుకొని ఇలా ఒక పాన్ తీసుకోండి, అందులోకి సేమియాని వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 చిన్న గ్లాసుల సేమియాని వేసుకున్నాను. సన్నని సెగ మీద ఉంచుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మనకి వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు ఇందులోనే సేమియాని కలుపుకుంటా నీళ్ళని పోసుకోవాలి. సన్నని సెగ మీదే కుక్ చేసుకోండి. తర్వాత ఇందులో 1 స్పూన్ నూనెను యాడ్ చేసుకోండి. మన సేమియా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని మన సేమియా 80% ఉడికే అంతవరకు ఉడికించుకోవాలి. ఇలా సేమియాని పట్టుకొని తుంచంగానే తునిగిపోవాలి. బాగా మెత్తగా అయిపోకూడదు. మెత్తగా అయిపోతే శుద్ధ అయిపోతుంది, పొడి పొడిగా రాదనమాట. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక చిల్లని గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత ఇందులో కూల్ వాటర్ లేదా నార్మల్ వాటర్ని పోసుకొని ఈ సేమియాని కంప్లీట్గా చల్లారనిచ్చుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల నూనెను యాడ్ చేసుకొని ఈ నూనెను వేడవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న 3 చిన్నులపాయలు వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 చిన్న స్పూన్ వెనిగర్ని వేసుకోవాలి. వెనిగర్ అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటుంది, వేసుకోకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోనే 2 లేదా 3 గుడ్లని బీట్ చేసుకోండి. మీ సేమియా క్వాంటిటీని బట్టి గుడ్లని తీసుకోండి. 1 నిమిషం తర్వాత మన ఈ బీట్ని ఒకదాని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మనకి గుడ్డు అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. సో లో నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటా మన ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా ప్లేస్లో. బాగా కలుపుకున్న తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్న సేమియాని కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకొని సేమియాని జాగ్రత్తగా కలుపుకోండి. మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మీకు కనుక కారం చాలకపోతే మీరు కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. సో అంతేనండి, చాలా సింపుల్ కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకొని చక్కగా తినేయచ్చు. సో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని రెసిపీస్ కోసం ఆంధ్రప్యారిస్ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.